హలో అండి. నమస్తే. ఇంకొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇదొచ్చి వైజాగ్ భీమిలి బీచ్. చాలామందికి తెలిసే ఉంటది. వైజాగ్ అనంగానే చాలా పీస్‌ఫుల్ వాతావరణం. నాకు హైదరాబాద్ వేరే వేరే సిటీ కంటే వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కడికన్నా వెకేషన్స్ వచ్చాయి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్. ఇక్కడొచ్చేసి క్యాప్‌లు ముగ్గురు గదా! పింక్ క్యాప్ మా చెల్లి వాళ్ళ అమ్మాయి, ఇద్దరేమో మా పిల్లలనమాట. సో, నేను, అమ్మ, తమ్ముడు అలాగే మా పిల్లలు, తమ్ముడు బ్లూ చెక్స్ ఉంది కదా! షర్ట్ వాడనమాట. సో, వైజాగ్‌లో ఉంటున్నాడు వాడు. మేము వచ్చామనమాట వెకేషన్స్‌కి హాలిడేస్‌కని వచ్చాము. సో, సరదాగా అలా భీమిలి అంటే మేము వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో, లేట్‌గా బయలుదేరాము. అప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం వెలుతురుంది. మా అమ్మగారు ఎక్సైట్‌మెంట్ అనమాట. బీచ్ అనేది చాలా తక్కువ అనమాట నేను చూడటం అనేది. అంటే నాకు అలవాటే. వైజాగ్‌లో నేను చాలా అనుభవం ఉంది నాకు. బట్ అమ్మ వాళ్ళైతే వెళ్ళలేదు కాబట్టి కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. సో, అప్పటికే అక్కడ 5 అలా అయిపోయింది టైం అంతా. సో, ఇద్దరు మా అమ్మాయి అయితే మా అమ్మని అస్సలు వదలదనమాట. కూడా ఉండి చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటది, మాట్లాడుతూ ఉంటది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా చాలామంది ఆర్కే బీచ్‌లో ఇంకా చాలామంది ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ అంతా ఉంటది. భీమిలిలో అయితే ఇట్లా దిగి ఆడుకోవడానికి బావుంటదనమాట. తర్వాత నెక్స్ట్ మేము ఆర్కే బీచ్ అని కూడా వెళ్ళాము. బట్ ఏంటంటే అక్కడికెళ్ళేటప్పటికి మా చిన్న అమ్మాయి ఇంక ఇదైతే బీచ్ అనగానే దిగాలి, ఆడుకోవాలని చెప్పేసి ఆతృత అనమాట. పిల్లలు అనంగానే బీచ్ అనేటప్పటికి చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. బట్ నేనెప్పుడు బీచ్‌ని దూరం నుంచి చూడాలి అనగానే హ్యాపీగా ఫీల్ అవుతాను. కెరటాలు అలాగా. బట్ దిగి ఆడుకోవాలి అన్నంత మూమెంట్ ఉండదనమాట. బట్ మా పెద్దమ్మాయి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. సో, తనతో పాటు ఇద్దరం ఉన్నాము. అంటే సాల్ట్ వాటర్ ఉంటది కదా! సో, దానివల్ల నాకు కొంచెం దిగినంత త్వరగా ఏదైనా. కానీ కెరటాలు వాటికి మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేస్తాననమాట. దిక్కుండానే చూసి ఆనందపడతా ఉంటాననమాట. అదొక ఆనందం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనందం ఉంటది కదా! అలా అనమాట. సో, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మనకి 21 160 సబ్స్క్రైబర్ కావాలి. సో, ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, ప్లీజ్ మీ యొక్క చేత్తో ఒక లైక్ కూడా వేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మేము ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఆర్కే బీచ్కి వెళ్ళాము. బట్ అక్కడైతే చీకటి పడిపోయింది. మేము ఏం చూడలేకపోయాం. జస్ట్ బీచ్లో కూర్చున్నాం తప్పగానే కెరటాలు కానీ ఆ షిప్లు కానీ ఏమీ కనపడలేదు అనమాట. సో, నెక్స్ట్ వీడియో అనేది పెడతాను మీకు నేను. ఓకేనా? బాయ్ బాయ్. మా చెల్లి కూతురు, వీళ్ళిద్దరు నా కూతుర్లు. థ్యాంక్ యూ.